అందరికీ నమస్కారం అండి. ఇంతకుముందు వీడియోలో అబ్బాయిల పెళ్లి సంబంధాల విషయంలో జరిగే సంభాషణ ఒకటి విన్నాం నిన్న. అయితే అది ఎవరిని నొప్పించడానికి కాదండి. నిజంగా నేను ప్రత్యక్షంగా ఈ సంభాషణలు వినడం జరిగింది. కొన్ని ప్రొఫైల్స్లో వాళ్ళే పెడుతున్నారు వాళ్ళ రిక్వైర్మెంట్స్ అవన్నీను. అలాగే కొంతమంది స్టాఫ్ కానీ మాకు రిలేటివ్స్ కానీ ఎవరైనా నాతో షేర్ చేసుకున్న విషయాలు మాత్రమే వీడియోలు చేస్తున్నాను. ఇవన్నీ నిజంగా జరిగినవే, కానీ ఎవరిని నొప్పించాలని మాత్రం కాదు. ఇప్పుడు ఇంకొక సంభాషణ విందాం. హలో, నమస్కారం అండి. నా పేరు రుక్మిణి అండి. హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను మా అబ్బాయి పెళ్లి సంబంధం గురించి. మీ అమ్మాయి ప్రొఫైల్ మాకు మ్యాట్రిమోనీలో వచ్చిందండి, అందుకని. నమస్కారం అండి. అవునండి, మా అమ్మాయి ప్రొఫైలు మేము మ్యాట్రిమోనీలో ఇచ్చాము. మేము విజయవాడలో ఉంటామండి. మీ వారు ఏం చేస్తుంటారండి? మావాడు మీ వాడు కాదండి, మీ వారు, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మావారు ప్రైవేట్ కంపెనీలో చేసి రిటైర్ అయ్యారండి. మీరేమైనా జాబ్ చేస్తారా మేడం? లేదండి, నేను మొదటి నుంచి హౌస్ వైఫ్నేనండి. ఇంతవరకు నేను ఎప్పుడు జాబ్ చేయలేదు. ఎందుకంటే మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లడికే ఇద్దాం అనుకుంటున్నామండి. అలాంటి అబ్బాయి ఉంటేనే చేద్దాం అనుకుంటున్నాము. అలా ఎందుకండి? ఎందుకంటే వాళ్ళకి ఎవరికొకళ్ళకి పెన్షన్ ఉంటుంది కదండి. తల్లో తండ్రో ఎవరో ఒకళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉంటే వాళ్ళ పెన్షన్ వాళ్ళకి వచ్చేస్తుంది కదా. అప్పుడు ఇంకా ఇతరత్ర వీళ్ళకి ఇంకా ఎక్స్ట్రా అంటూ ఏమి ఉండదు కదా. అంటే తల్లిదండ్రుల బాధ్యత పిల్లలది అనుకోండి, కానీ వాళ్ళ పెన్షన్ వాళ్ళకు ఉంటే వీళ్ళకి వచ్చేదో వీళ్ళు పెట్టుకు తింటారు కదా అనండి. ఇవాళ రేపు మీకు తెలియదే ఉంది ఖర్చులు ఎలా ఉన్నాయో, అందుకని. ఆ అబ్బాయికి ప్యాకేజీ బాగానే వస్తుందండి. 20 lakhs ఉందండి. 20 లక్షల్లో ఏమొస్తుందండి? 20 లక్షల్లో భార్య పిల్లల్ని చూసుకుంటాడా, తల్లిదండ్రులకే పెడతాడా? పాపం అబ్బాయి కూడా బర్త్డేనే కదండి. అందుకనే మేము ఇవన్నీ ఆలోచించే తల్లో తండ్రో ఎవరో వాళ్ళు కంపల్సరీగా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండాలని అనుకుంటున్నామండి. ఏమనుకోకండి. సారీ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.